ఎందుకు వచ్చాడనే అంశం మీద చాలా విషయాలు మీతో నేను మాట్లాడుకుంటూ వచ్చాను. ఈరోజు కూడా అదే అంశం. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? ఎలా వచ్చాడు? 2-3 వారాల నుంచి మాట్లాడుతున్నాను. ఆయన గొప్పవాడయ్యుండి తగ్గించుకొని వచ్చాడని, ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడిగా వచ్చాడని, ఇంకా చాలా విషయాలు మీతో మధ్యవర్తిగా వచ్చాడని గత వారాల్లో మీకు బోధించుకుంటూ వచ్చాను. శుక్రవారాలు కూడా క్రిస్మస్ సందేశాలే మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 3:16 ఇంకా టైం మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటే హాఫ్ అన్ అవర్లో వాక్యాన్ని మనం ముగింపులకు తీసుకొని రావచ్చు. 3 యోహాను సువార్త 16 అందరికీ తెలిసిన భాగం. వీలైతే బైబుల్ తీయకుండా చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరు అనుగ్రహించారు? పోయిన వారం చెప్పాను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని చెప్పే ముందుగా ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. ఎందుకు ఆ కుమారుడిని అనుగ్రహించాడు తండ్రి? ఎందుకు ఆ సొంత కుమారుడిని భూమి మీదకి పంపించాడు తండ్రి? ఎందుకు తన ప్రియమైన కుమారుణ్ణి భూలోకానికి పంపవలసి వచ్చింది? ఆయనను అంటే యేసుక్రీస్తును అనుగ్రహించాడు. దేనికి? మళ్ళా చదువుతాం. 16 దేవుడు లోకమునెంతో, అది దానికి ఆన్సర్. ఎందుకు పంపించాడు? ఎందుకు తన ప్రియమైన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, ఆ కుమారుడు చూడలేంది ఉండలేడు, ఆ కుమారుడు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేడ తండ్రి. అలాంటి ప్రియమైన కుమారుడిని, ప్రేమించే కుమారుడిని భూమి మీదకి ఎందుకు పంపించాడు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే దానికి అద్దులు అవధులు ఎంత అని చెప్పలేదు. దాన్ని ఎలా చెప్పగలం? అసలు కొలత వేయగలమా ఆయన ప్రేమకు? ఎంత ప్రేమించాడు అంటే దానికి కొలతలు లేవు, కొరతలు లేవు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియమైన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడిని పంపించాడు. ఆ కుమారుడు గురించి మాట్లాడుతూ కొన్ని అంశాలు మీకు బోధించుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా అదే అంశం మీద మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆయన రావడానికి కారణం ఏంటి అన్న విషయాలు. ఏదైనా మనం ఒక ప్రశ్న వేసి ఎందుకు వచ్చాడంటే ఒకే ఒక మాట మీరు చెప్తారు, పాపులను రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సమాధానం. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాను. లేక నశించిన దాన్ని వెదకి రక్షించటకు క్రీస్తుగా దిగి వచ్చాడని కూడా చెప్పగలరు. మన దేవుని చాలా విషయాలు మనం ఇందులో నుంచి తీసుకోవచ్చు. ఎందుకు వచ్చాడు లేక ఎలా వచ్చా అంటే ఒక వైద్యుడిగా యేసు ప్రభు వచ్చాడు. మొదటి మాట. 3 మాటలు త్వరగా మీతో మాట్లాడబోతున్నాను, వినండి. ఎలా వచ్చాడు? తల్లపైకి ఎత్తాను బాబు, తల్లపైకి వెనక జరగమ్మా, చిట్టి వెనక జరుగు. ఆయన వచ్చింది ఎందుకు? రోగంతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, దెయ్యాల చేత పీడింపబడుతున్నవారు, లేవలేని వారు, పక్షవాతంతో బాధపడుతున్న వారు, రక్తస్రావం కలిగిన వారు, కుష్టు రోగులు, అనేకమైన వ్యాధిగ్రస్తులు భూమి మీద ఉన్నారు. వారిని బాగు చేయాలంటే ఆయన ఎలా వెళ్ళాలి? ఒక వైద్యుడిగా వచ్చాడు, ఒక డాక్టర్గా వచ్చాడు. వైద్యుడు అంటే అర్థం ఏంటి? డాక్టరు. లోకసువార్త మొదటి మాట. లోకసువార్తేనా లేక మత్తయి సువార్త తీసుకోండి. తర్వాత చదువుకుని 9:12 చదవగలిగిన వారు తొందరగా చదివి సహాయం చేయండి నాకు. త్వరగా. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదో. యేసు ప్రభు స్వయంగా మాట్లాడిన మాటలు ఇవి. ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించాడు. 30 సంవత్సరాలు తండ్రికి సపోర్ట్ చేసి ఉంటాడు. ఆ కుటుంబానికి ఎంతగానో ఆదరించుంటాడు. పెద్ద కొడుకుగా సపోర్ట్గా ఉండుంటాడు. కానీ ఆయన తండ్రి పని చేసింది ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం మాత్రమే ఆయన సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరంలో యేసుక్రీస్తు యొక్క కీర్తి ప్రపంచమంతా పాకిపోయింది. గలిలయ, నజరేతు, ఆయా ప్రాంతాలకు కూడా అనేక ప్రాంతాలకు యేసు ప్రభు ఏమిటో తెలుస్తుంది.
ఆయన ఒక ప్రవక్తని, ఆయన ఒక బోధకుడని, ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన దైవ కుమారుడని, ఆయన మనిషి కుమారుడని అనేక మంది తెలుసుకున్నారు. ఈ 3.5 సంవత్సరం సేవలో ఆయన చేసింది ఏంటంటే ఒక డాక్టర్ పని. ఏం చేశాడండి? ఒక డాక్టర్. ఎలాంటి డాక్టర్ అయినా చెప్పండి? గతంలో ఎప్పుడో చెప్పుకుంటాను నేను. ఎలాంటి డాక్టర్ అయినా అన్ని రోగాలకు ఒకే డాక్టర్. అర్థమైందా అండి? ఇప్పుడున్న డాక్టర్లు ఎలా ఉంది? కడుపుల నొప్పికి ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, ముక్కు చెవికి ఒక డాక్టరు, ఏమండి తలకు సంబంధించిన ఒక డాక్టరు, కాళ్ళు చేతులు ఇరిగితే ఒక డాక్టరు, ఏమండి ఇలా చెప్పుకుంటూ పోతే కిడ్నీలకు ఒక డాక్టరు, లెన్స్కి ఒక డాక్టరు, ఇంకా లివర్కి ఒక డాక్టరు, షుగర్కి ఒక డాక్టరు, బీపీకి ఒక. అవునా కాదా? ఇలా ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క హాస్పిటల్ ఉంది, ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. అది కాదు, సర్వ రోగాలకు ఒకే డాక్టర్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదా హాస్పిటల్ ఏముంది మన పక్కన? ఏముంది? సిరి హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ వేరు, ఎందుకంటే మతి స్థిమితం లేని వాళ్ళకు మాత్రమే చూసే డాక్టర్. అలాగా మనము ఏం కాళ్ళు చేతులు ఇక పక్కన వాచ్ వెళ్ళాము. ఇలా ఇలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్. కానీ ప్రతి జబ్బుకు, ప్రతి వ్యాధికి మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమంటే, నాకు ఇష్టమే నాయనని తాకి ఒక భయంకరమైన అంటువ్యాధిని బాగు చేసిన వాడు అద్భుతమైన వైద్యుడు ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు చెప్పినట్టుగా మతి స్థిమితం లేకుండా 5వ అధ్యాయంలో ఒకడు దెయ్యాలు బట్టి అక్కడ తిరుగుతున్నాడు. సమాధుల్లో మైండ్ పోయింది వాడికి. రాళ్లతో కొట్టుకుంటున్నా అండి, శరీరాన్ని రాళ్లతో గాయపరుచుకున్నాడు. దారిన వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను భయపెడుతున్నాడు, కొడుతున్నాడు. ఒక పిచ్చివాడి మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు. వాడికి పట్టిన అపవిత్ర ఆత్మ దెయ్యాలు అలాంటివి. అలాంటి వాడిని అద్భుతంగా బాగు చేస్తే వాడు దిగంబరిగా, అంటే దిగంబరిగా ఎవరుంటారు చెప్పండి? బట్టలు లేకుండా ఎవరు తిరుగుతారో? రోడ్ల మీద పిచ్చివాళ్ళు తిరుగుతారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 4వ అధ్యాయమా ఎక్కడ వాడు కనిపించేది? 5వ అధ్యాయంలో కనిపిస్తాడు. 15వ వచనంలో వాడు బట్టలు ధరించి, వాడు ఏం చేశాడు? చక్కగా బట్టలు వేసుకొని చక్కగా ఉన్నాడు. అందరూ చూసి ఆశ్చర్యపోయాడు. వీడైనా ఒప్పించాడు, వీడైనా సమాధుల్లో ఉండేవాడు, వీడైనా దెయ్యాల చేత బాధపడుతున్నవాడు, వీడైనా సంఖ్యలు వేస్తే పుత్రులుగా చేసేవాడు, వీడైనా ఒక దిగంబరిగా బట్టలు లేనివాడు ఇప్పుడు బట్టలు ఎలా వేసుకోగలిగాడు? మతి స్థిమితం లేనివాడు, కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడో అడవుల్లో అరణ్యంలో తిరిగేవాడిని యేసు ప్రభు వారు అద్భుతంగా వాడిని బాగుంది. అర్థమైందా? ఇదే అధ్యాయం 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ, ఏమండి 12 ఏళ్లగా భయంకరమైనటువంటి రోగం, ఎవరికి చెప్పుకోలేని రోగం, చెప్పుకొని తీర్చుకునేది కాదు, పురుషులకు అసలు చెప్పేదే కాదు ఇది. అలాంటి రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అంగీ తాకినప్పుడు వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఇలా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు ఎన్ని రోగాలండి. ఫస్ట్ నేను చెప్పాను, అన్ని రోగాలకు ఒకే ఒక డాక్టరు. కళ్ళు లేని వాడికి, పుట్టు గుడ్డివాడు 9వ అధ్యాయం సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతో గుడ్డివాడు అని రాయబడింది. అలాంటి గుడ్డివాడి కళ్ళు తెరిచాడు. ఒకడు మూగోడు వచ్చాడు, వాడికి ప్రార్థన చేస్తే వాడు నాలుక చడలి మాట్లాడటం. ఒక చెవిటి వాడు వచ్చాడు, వాడికి వినికిడిని ఇచ్చాడు. కుంటివాడు ఒకడు వచ్చాడు, కాళ్ళు ఇచ్చేశాడు. యేసు ప్రభు 3.5 పరిచర్యలో 3 చచ్చిపోతే లేపాడు. ఒక చిన్నది చచ్చిపోయింది ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని లేపాడు. ఒక వెధవరాలు కుమారుడు చచ్చిపోయి సమాధి చేయటానికి శ్మశానానికి తీసుకుని వెళ్తున్నారు, అడ్డుపడ్డాడు. వాడిని లేపి ఆ వెధవరాలకు ఆ కొడుకును అప్పగించాడు. 2 అక్కా చెల్లెలకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడే మొగ దిక్కు. వాడు చచ్చిపోయి 4 రోజులైంది. లాజరు శవం కుళ్ళిపోయింది. ఆ శవాన్ని లేపి అక్కా చెల్లికి అప్పగించాడు. అద్భుతం. అయితే ఈ లోకములో
ఈ డాక్టర్లు 24 గంటలు పని చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు హాస్పిటల్ 24 గంటలు తెరిచే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈ డాక్టర్ ఒక 12 గంటలు పని చేసేవారికి, 8 గంటలు పని చేసేవారికి అలసటతో అలసిపోయారని రెస్ట్ తీసుకుంటాడు, లేక డ్యూటీ మారుతాడేమో, కానీ 24 గంటలు పని చేసేవాడు ప్రభు అయినా క్రీస్తు. 24 గంటలు ఆయన హాస్పిటల్ ఎలా ఉంటుంది? తెరిచే ఉంటుంది. 24 గంటలు రాసి ఉంటుంది హాస్పిటల్ అంటే ఎనీ టైం మీరు ఎప్పుడైనా రావచ్చు. అంతేకాదు, ఆయనకు ఒక ఫోన్ నెంబర్ ఉందని కూడా చెప్పాను. ఆయనకు ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఏ నెంబర్ అది? నెంబర్ చెప్పండి. ఏ నెంబరు? ఆయన ఫోన్ నెంబర్ చెప్పండి నాకు. ఇప్పుడు మనం అంబులెన్స్కి ఫోన్ చేస్తాం. ఏ నెంబర్ అది? 108 కదా. ఇక్కడ కూడా ఏసులో ఒక నెంబర్ ఉంది. 3 నెంబర్లు ఇప్పుడు చెప్పండి. 333 ఏంటి? 333. ఫోన్ చేస్తారా మరి? ఏంటి ఫోన్ చేస్తారా? 333 ఒకసారి ఫోన్ చేసి చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఆయన నెంబర్ అదే. చదువు. నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను, ఒక ఫోన్ చేయి. అదే ఫోన్ అంటే. ఫోన్ అంటే ఏంటి? ప్రార్థన చేయటం. 33:3 ఆయన నెంబర్ అదే. ఎనీ టైం ప్రార్థన చేయి, ఎనీ టైం ఫోన్ కొట్టు అంటే సెల్ తీసుకొని నెంబర్ కొట్టారు. అది కాదు నేను చెప్తుంది. ఆయనకు మొరపెట్టు, అయ్యా నా సమస్య ఇది, నా కష్టం ఇది. ఎనీ టైం 24 గంటలు ఆన్లో ఉంటుంది ఆ నెంబరు. కాబట్టి అర్థమైందా మీకు? ఎప్పుడు చేసినా కలిసింది. మనదైతే ఎంగేజ్ రావటం అండి. ఇప్పుడు కుదరదండి, ఎక్కడో టవర్ లేదు, మీరు కాసేపు ఆగి ప్రయత్నం చేయండి. మన ఫోన్లు యేసు ప్రభు నెంబరు ఎనీ టైము 24 గంటలు ఎప్పుడు చేసినా ఆయనకు నువ్వు చెప్పాల్సింది ఒకటే, మొర్రపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎలా వచ్చారంటే పరమ వైద్యుడిగా వచ్చాడు. ఒకే ఒక డాక్టరు అన్ని రోగాలను బాగు చేయగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు. ఈ రోజున రోగంతో ఉన్నవాడు భయపడాల్సిన పని లేదు. నీ విశ్వాసమే నిన్ను చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును గాక. కీర్తనకారుడు ఏమన్నాడు చూడండి, దావీదు రాసిన కీర్తన 41:3 41:3. ఎక్కడ ఉన్నప్పుడు ఆదరిస్తాడు? మంచం మీద పడున్నాడు, రోగంతో ఉన్నాడు, భయంకరమైన వ్యాధి, ఏం చేయాలో అర్థం కాలేదు అని యెహోవా వారిని ఏం చేస్తారు? చదవమ్మా. ఆదరించును, నీవే వారిని స్వస్థపరుస్తావో. అందుకే 15వ అధ్యాయం నిర్గమకాండం 26వ వచనంలో స్వస్థపరుచు యెహోవాను నేనే, ఐగుప్తులు కలిగిన రోగం ఏది మీ మీదికి రానియను. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో పెట్టింది, ఏ తెగులు మీ మీదికి రానియను, స్వస్థపరిచే యెహోవాను నేనే. కరోనాలో ఎంతమంది మనం చూసుంటాం అండి. 2020 2021లో ఎంతమంది చచ్చిపోయి ఉంటారు. తెగులు మందాక వచ్చి ఆగింది. కారణం ఏంటి? నేను ఆల్రెడీ తాకింది అయినా బతికేవే. కారణం ఏంటి? స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పాడు కాబట్టి నువ్వు బాగుపడ్డావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో డాక్టర్లు వైద్యులకు అర్థం కాని జబ్బులు ఎన్నో ఉన్నాయి. అలాంటి జబ్బులను యేసు ప్రభువు అట్లా పరిష్కారం చేయాలి. ఏబు భక్తుడు ఒక మాట అన్నాడు కదా, ఏబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. 13:4 ఏబు గ్రంథం 13:4. ఎంతసేపు తీశారా ఏబు గ్రంథం అంటే? మీరందరూ చూసావా ఎలాంటి వైద్యులు? ఈరోజు చెప్పండి. పనికి అందరు కాదండి, అందరు కాదు. అక్కడ ఏబుకు కోపం వచ్చి ఆ మాట రాసి,
పనికి మాలిన వైద్యులు అంటే కడుపులో బిడ్డ బాగానే ఉంది, సాబీగానే బిడ్డ కానుపు కాబోతుంది కొంతమంది డాక్టర్లు. కానీ ఏం చెప్తారు? బిడ్డ అడ్డం తిరిగిందమ్మా, ఆపరేషన్ చేయాలి. ఎంత అవుతుందండి? 40,000 అవుతుంది అని ఆపరేషన్ చేసి లేని జబ్బును ఉన్నట్టుగా పెట్టి చాలా డబ్బును లాగేసేటువంటి వైద్యుల గురించి ఇక్కడ రాసింది. పనికి మాలిన వైద్యులు ఎవరి ఇల్లు? లంచగొండి వాళ్ళు. ఎవరి ఇల్లు? వృధాగా డబ్బులు లాగేసేవాళ్ళు, పేదవారి ప్రాణాన్ని లాగేసుకున్న బలహీనులు లాగేసుకునేవాళ్ళు. ఎందుకంటే ప్రాణం కోసం మనిషి ఈరోజు ఆరోగ్యం కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడుతుంది. స్థలమైన అమ్మేస్తాడు, ఇల్లైన అమ్మేస్తాడు, పొలమైన అమ్మేస్తాడు, ఆఖరికి భార్య తాలిబుట్టైనా అమ్మేస్తాడు, ఆఖరికి ఏదైనా చేయదు. దేనికోసం? ప్రాణం కోసం. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వైద్యులు మనల్ని ఏం చేస్తున్నారు? ఆడేస్తున్నారు. అయితే మీకు తెలుసా, మన బైబిల్లోనే ఒక వైద్యుడు ఉన్నాడే, ఆయన ఎవరో చెప్పండి? యేసు ప్రభువు పరమ డాక్టర్. ఆయన కాకుండా ఒక వైద్యుడు ఉన్నాడు బైబిల్లో, లోకా గారు. ఎవరండి? లోకా శుభవార్త రాశాడు చూడండి, 4 సువార్తలు ఒక సువార్త. ఆయన ఒక డాక్టరు. ఆయన ఒక డాక్టర్ అండి. అందుకే లోకా సువార్త చదవండి, చాలా అద్భుతకరంగా ఉంటుంది. కొలసీలు రాసిన పత్రిక. ఎక్కడుంది ఆయన డాక్టర్ అని? 4:14. కొలసీలు రాసిన పత్రిక 4:14. 4వ అధ్యాయం 14 వచ్చినాం. బాగా చదవాలి. చదువు. లోకాను ఎలాంటి వైద్యుడు? ప్రియుడైన వైద్యుడు. ఒక డాక్టర్ అండి లోకా గారు, ఒక డాక్టరు. ఆయన ఒక పక్క డాక్టర్ వృత్తి చేసుకుంటూ ఒక పక్క సేవ చేసినటువంటి వాడు. పౌలు గారు సువార్త విన్నప్పుడు లోకా గారు, మార్కు గారు చాలా మంది మార్పు చెందారు. చూడండి, పౌలు దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు వీళ్ళు సువార్తలు రాశారు. యేసు ప్రభు జన్మ గురించి రాశారు. యేసు ప్రభు ఎలా వచ్చాడు ఇప్పుడు చెప్పండి? పాప ఇది చూడు, ఆ వైపు చూడాలి. యేసు ప్రభు ఎలా వచ్చాడు? ఒక డాక్టర్గా, ఒక వైద్యుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. అనేక మంది బాలహీనులు యేసు ప్రభు బాగుపడ్డారు. రెండో మాట, యేసు ప్రభు ఎలా వచ్చాడంటే ఒక మంచి సమరీయుడుగా వచ్చాడండి. ఎలా వచ్చాడు? ఒక మంచి సమరీయుడుగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుణ్ణి, ఏ కుమారుణ్ణి? తను ప్రేమించే కుమారుణ్ణి ఆయన మనకు అనుగ్రహించిన. ఎందుకు? ఒక మంచి సమరీయుడుగా. మంచి సమరీయుడు ఎందుకు అన్నానో చెప్తారు, చదవండి ఇప్పుడు. లోకా సువార్త 10వ అధ్యాయం 33, 34. లోకా సువార్త 10, 33, 34. ప్రయాణమైపోతూ అతడు పడి ఉన్న చోట వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి వెళ్ళి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూని వాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించి మరునాడు 2 దేనారములు తీసి పూటకూని వాళ్ళకి ఇచ్చి, ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీరుస్తాను అని చెప్పిపోయాను. దేవునికి స్తోత్రం. ఏమండి, మంచి సమరీయుడు అని ఎందుకు అన్నానంటే, యెరూషలేము నుంచి యెరికోకు ఒక వ్యక్తి దిగొస్తున్నాడు. యెరూషలేము అంటే దేవుని పట్టణము. యెరికో పాపానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. యెరికోలో ఏది మీరు తాకొద్దు అని చెప్పారు. యెరికోలో అంతా శాపగ్రస్తమైపోయింది. ఏది మీరు తెచ్చుకోవద్దు, అది శాపానికి సంబంధించిందంటే ఆకాని అనేవాడు ఏం చేశాడు? ఒక మంచి సినార వస్త్రమును, ఒక మంచి బంగారపు కమ్మీని దాచుకొని, దాన్ని తెచ్చుకొని ఏం చేశాడు? దాచుకున్నాడు. ఆఖరికి పట్టుబడ్డాడు, ఆకాను చంపబడ్డాడు. యెరికో శాపగ్రస్తమైన పట్టణం, దాంట్లో ఏది ముట్టుకోవద్దు. అలాంటి పట్టణానికి వీడికి ఏం పని?
యెరూషలేము దేవుని పట్టణము, దేవుని మందిరము. మందిరములో ఉండవలసిన వాడు లోకం వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? లోకానితో ఎందుకు కలవాల్సి వచ్చింది? లోకంతో వాడికి సంబంధం ఏంటి అసలు? దేవుని ప్రజలతో సావాసం చేయవలసిన వాడు, దేవుని సంఘములో ఆదివారం ఉండవలసిన వాడు, ఆదివారం సినిమాల్లో ఉంటే ఏమంటారు అండి? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. యెరూషలేము యెరికోకు ఇంచుమించు 18 మైళ్ళు దూరం. 18 మైళ్ళు దూరం. ఇంత దూరం వస్తున్నాడంటే వీడు లోక సంబంధంగా మారిపోయాడు. అంటే ఆత్మీయంగా ఉండవలసిన వాడు, ఆనందంగా ఉండవలసిన వాడు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు, ఎంతో కొంత లోకానికి సంబంధించిన ఆశలీడికి పుట్టాయి కాబట్టి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వస్తున్నాడు. యెరికోకు దిగి వస్తున్న మార్గ మధ్యములో వాడి ప్రయాణం ఆగిపోయింది. యెరికో దాకా వెళ్ళలేదండో, మధ్యలోనే దొంగలు పట్టేసుకున్నారు. మధ్యలో వాడి యొక్క బట్టలు దోచేసుకున్నారు, బాగా కొట్టారు, కొర ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాడి దగ్గర వెండి బంగారాలు ఉన్నట్టు లేదు, వాడి దగ్గర ఉంగరాలు ఉన్నట్టు లేదు, వాడి దగ్గర డబ్బు ఉన్నట్టు లేదు, వాడి దగ్గర డబ్బు దోచుకున్నట్టు దొంగలు లేదు. వాడి వస్త్రములను దోచుకొని వాడి వస్త్రాలు లాక్కున్నారు. వాడిని కొర ప్రాణంతో వదిలిపెట్టిపోతే ఆ దారిలో ఒక లేవీడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. ఆ దారిలో ఒక యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. ఎందుకు వాళ్ళు పట్టించుకోలేదంటే కారణం ఏంటంటే ధర్మశాస్త్రం చెబుతుంది ఒక శవాన్ని మీరు తాకూడదు, మీరు పరిశుద్ధులు కాబట్టి అని. లేవీలు ఏం చేస్తారంటే ఆ శవం వస్తున్నా ఎదురుకోరు. అదే ఇప్పుడు సామెత. మన హిందువులు కూడా అదే, ఒక శవం వస్తుంటే ఎదురు వెళ్ళం. ఎందుకు? ఇది ఆచారం, అంతకుముందు ఉంది కాబట్టి ధర్మశాస్త్రం. అందుకని అది ఒక శవం అనుకొని కొర ప్రాణం అంటే వాడు ఎలా ఉన్నాడు? కోమాలో ఉన్నాడు, చచ్చిన వాడి వల్ల పడున్నాడు కాబట్టి వీడు చచ్చిపోయాడేమో నాకెందుకని లేవీడు పట్టించుకోలేదు. ఒక యాజక ధర్మం జరిగించే జక్రయ్య ఒక పాస్టరు పడి ఉన్న వాడిని చూసి ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. బహుశా బిజీగా ఉన్నాడేమో, ఒక మీటింగ్ ఉందేమో, చెప్పలేదు. అయితే ఆ దారిన ఒక సమరీయుడు వెళ్తూ ఏమండి, ఒక సమరీయుడు వెళ్తూ వాడిని చూడగానే వాడి దగ్గరికి వెళ్ళాడు, వానికి నూనె రాశాడు, ద్రాక్షారసం పోశాడు, శుభ్రంగా గాయాలను కడిగాడు, కట్టాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకుని వాని ఇంటికి తీసుకొని వెళ్ళాడు, వాడిని పరామర్శించాడు, కొంత డబ్బు ఖర్చు పెట్టాడు, మరలా ఖర్చు అయితే నేను ఇస్తానని చెప్పాడు. ఇది ఒక మంచి సమరీయుడు చేసే పని. సమరీయుడు అంటే అంటరాని వాళ్ళు, అర్థమవుతుందా? కంకర జాతి వాళ్ళు. యూదులకు సమరీయులకు ఏం కాదు, పడదు. సమరీయులు వస్తున్నారంటే యూదులు అంత దూరంలో ఉంటారు. ఎందుకు? వాళ్ళు అంటరాని వాళ్ళు, అలవనీయరు. అందుకే ఆ రోజు యేసు ప్రభువు యాకోబు బావి దగ్గర సమరీ స్త్రీని దాహా అని అడిగితే సమరీ స్త్రీ ఏమన్నది? నీకు మాకు సాంగత్యం లేదుగా. ఏమంది? నీకు మాకు సావాసం లేదుగా, మేమంటే నీకు పడదగా, మేము అంటరాని వాళ్ళంగా, మా నీళ్ళు ఇస్తే ఎలా తాగుతావు? నువ్వు ఈదులు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమరీయుడు వెళ్ళి ఒక వ్యక్తిని బాగు చేశాడంటే అందుకే మంచి సమరీయుడు అని యేసు ప్రభు పేరు. మంచి సమరీయుడు. ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా ఒక మంచి సమరీయులుగా పట్టించుకుంటాం. బాగోలేని వాళ్ళు మన సంఘములో, బలహీనంగా ఉన్నవారు మన సంఘములో, తిండికి ఇబ్బంది పడుతున్నవారు మన సంఘములో, రేపు పండగకు బట్టలకు ఇబ్బంది పడుతున్నవారు మన సంఘములో, ఏమండి, ఎవరొకరు ఆపదలో ఉన్నవారు మన సంఘంలో ఉన్నట్లయితే ఒక మంచి సమరీయుడిగా వెళ్ళి పరామర్శించు, పలకరించు. చదవండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అంతటా ఇప్పుడు చూసావా,
సమరయులకు, ఊదిగంతాలకు మీరు వెళ్ళాలి. యేసు ప్రభు ఇచ్చిన ఈ సాక్ష్యం అపోస్తుల కార్యాల్లో ఆయన పరలోకం వెళ్ళక ముందు చెప్పిన మాట. అందులో సమరయ అని ఉంది. ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళింది ఎవరంటే, ఆ రోజు తోమ మన ఆంధ్రప్రదేశ్ మన మన భారతదేశానికి ఏ విధంగా వచ్చాడో, ఫిలిప్ అనేవాడు సమరయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. యేసు ప్రభు ఆ రోజు సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చెను. బహుశా వెళ్ళవలసి వచ్చింది కాబట్టి యాకోబు బావి దగ్గర ఆగి సుకారు గ్రామం నుంచి ఒక అమ్మాయి వస్తే మంచినీళ్ళు అడుగుతాడు. ఆమె మంచినీళ్ళు ఈగపోగా ఏదేదో మాట్లాడటం మనం చూస్తాం. ఆ తర్వాత మెస్సయ్య ఈయనని తెలుసుకొని ఆమె ఊరి జనానికి వెళ్ళి చెప్పినప్పుడు ఊళ్ళో అనేక మంది సమరయులు. 39వ వచనం 4వ అధ్యాయం. యోహాను సువార్తమ్మ, సమరయ అంటే యోహాను సువార్తకు మీరు వెళ్ళాలి. 4:39. ఆ ఆ ఆ చూసావా? ఆ ఊరిలో సమరయులు అనేక మంది ఆ స్త్రీ మాటనే కాదు, ఆ మాటలను వింటాం. కానీ ఇప్పుడు నీ మాటలు వినడానికి వచ్చాము, మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నామని అనేక మంది సమరయులు విశ్వసించారు, రక్షింపబడ్డారు. సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చను అంటే తండ్రి చిత్తం వేరు. అక్కడ ఒక అమ్మాయి ఉందని, ఆ అమ్మాయి తప్పకుండా నువ్వు వెళ్తే మారుతుందని తండ్రి చిత్తానుసారంగా నడిపించాడు పరిశుద్ధాత్మ ద్వారా. పిలుపు వెళ్ళి సమరయ ప్రాంతంలో ప్రకటన చేస్తా ఉంటే అప్పుడే గారడీ సీమోన్ అనేవాడు కనిపించేది 8వ అధ్యాయం. ఎక్కడ? అపోస్తుల కార్యాల్లో. పిలుపు వెళ్ళి సమరయులకు సువార్త ప్రకటిస్తా ఉంటే గారడీ సీమోను మాయలు మంత్రాలు చేసి అనేక మందిని ఆకట్టుకొచ్చుకుంటారు. అయితే పిలుపు వెళ్ళి అద్భుతాలు చేస్తే గారడీ సీమోను కూడా మారాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సమరయుడు 10 మంది కుష్ఠరోగులు బాగుపడినప్పుడు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెప్పింది ఎవడు? ఒక సమరయుడు. ఒక్కడు కాదు, వాడు సమరయుడు అని రాయబడింది. 10 మంది బాగుపడ్డారు. 10 మందిలో తిరిగి వచ్చి దేవునికి ప్రభుకి కృతజ్ఞతలు చెప్పింది ఎవడు అంటే ఒక సమరయుడు. అంటే సమరయులు అంటే తక్కువ అంచనా. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు సమరయ ప్రాంతానికి వెళ్ళారు. లోకా సువార్త 8వ అధ్యాయంలో. సమరయ ప్రాంతానికి వెళ్తే సమరయులు అన్ని ఊర్లోకి అడుగు పెట్టేలా. అర్థమైందా? అసలు చేర్చుకోలే. మీరు రావడానికి వీల్లేదండి, మీరు మత బోధకులు అన్నట్టుగా. ఇప్పుడు ఉన్నారుగా మత ఉన్మాదులు. అలాంటి రోజులు ఇప్పుడున్నాయి, అప్పుడు లేవు. మరి అలాంటి రోజుల్లో కూడా ఉన్నాయేమో. యేసు ప్రభువును కానీ 12 మంది శిష్యులను కానీ ఆపేసిన సమరయులే. అప్పుడు యెహోను పేతురు ఇల్లు అంటారు, ప్రభువా నువ్వు ఆజ్ఞాపించు, పరలోకం నుంచి అగ్ని దించుతావంటారు. అక్కడే ఎక్కడ? లోకా సువార్త 9:51. చదవద్దు ఊరకం. ఆధారాలు చూపించడానికి చెప్తున్నాను. అర్థమవుతుందా మీకు? నువ్వు ఒక్క మాట ఉమ్మను, అగ్ని దించి వాళ్ళని కాల్ చేస్తావు. తప్పురా, అలా మనం చేయకూడదు. యేసు ప్రభు అంటాడు సమరయ ప్రాంతానికి మీరు వెళ్ళొద్దని ఒకసారి. బహుశా మానవ రూపంలో శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయన కోపం వచ్చిందేమో ఆ మాట చెప్పాడు. ఆయన అంటాడు, ఇప్పుడు బూది గంటాల వరకు మీరు సాక్షులుగా ఉండాలని సమరయ ప్రాంతానికి కూడా వెళ్ళండి అని మరలా పరలోకానికి వెళ్లే ముందు యేసు మంచి సమరయుడు. ఎలాంటి సమరయుడు అండి? మంచి సమరయుడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడి మీద జాలిపడి, ఎవడు పడతాడు? జాలిపడి వాడి గాయాలు కట్టి కొంత డబ్బు వెలగట్టి వాడిని పరామర్శించి మరలా వచ్చి ఇస్తాననే సమరయుడు ఎవరున్నారు? లోకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. 16-15. ఆయన దేవుడు మీ హృదయాలను ఎరుగును. ఇప్పుడు ఎలా ఉన్నారు మనుషులు? మనుషుల ఎదుట మంచి వారిగా కనిపిస్తున్నారు. అది దాని అర్థం. మంచి సమరయుడు అని చెప్పాను. ఎలా కనిపిస్తున్నారు? వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి అని దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఎన్నెన్నో చేసేవాళ్ళు మెప్పు పొందాలి అని చెప్పి. మీరు మనుషుల ఎదుట నీతి కార్యాలు జరిగిస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. మనుషులు లేనప్పుడు పరిస్థితి ఏంటి? మనుషులు చూడాలని ఏదేదో చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు. మనుషులు లేనప్పుడు నీ భక్తి ఎలా ఉంది?
అందరి ముందు బాగానే కనిపిస్తున్నావు. ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ భక్తి జీవితం, ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆ రోజు రాజుల గ్రంథంలో భయంకరమైన కరువు వచ్చింది. అంత మాంసము ₹1,000, అంత పిండి ₹100. పట్టెడు పిండి లేక ఆకలితో అలమటించిపోతూ ఇద్దరు అమ్మాయిలు కలిసి, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారంటే, ఈ ఆకలికి తట్టుకోలేము, బిడ్డ పుట్టి వారం రోజులు అయింది కాబట్టి ఈ రోజు నీ బిడ్డను తిందాం, రేపు నా బిడ్డను ఇస్తానని చెప్తే ఆ మాటలు నమ్మి మొదటి తల్లి ఆ బిడ్డను కోసి వండుకొని ఇద్దరు తినేశారు. మరుసటి రోజు వచ్చేవరకు ఏం బిడ్డని ఇవ్వాల. ఈ విషయం రాజు దగ్గర దాకా వెళ్ళిపోయింది. అయ్యా, నా బిడ్డని ఎలా ఇచ్చింది, ఒకటి నన్ను మోసం చేసింది. అంటే కరువు ఎలా ఉందో చూడండి, ఆలోచించండి. కరువు ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో, పిల్లలను తినే స్థాయికి కరువు వెళ్ళిపోయింది. సొంత బిడ్డను కాల్చుకొని తిని వండుకొని తినే పరిస్థితి. అలాంటి కరువు రోజుల్లో నలుగురు కుష్ఠరోగులు ఊరు బయట తర్వాత ఊరు బయటకు వెళ్ళి ఎందుకంటే ఊర్లో ఉంచలేదు కాబట్టి, అంటురోగం కాబట్టి బయటికి నెట్టేశారేమో. నలుగురు కుష్ఠరోగులు వెళ్తే ఈ నలుగురు కుష్ఠరోగులను వాడుకొని దేవుడు అద్భుతం చేశాడు. ఈ నలుగురు కుష్ఠరోగులు నడుస్తుంటే గుర్రపు రథములు నడిచినట్టుగా చేశాడు దేవుడు. ఎందుకు? సిరియాను చుట్టుముట్టారు, సోమరులను చుట్టేశారు, దేవుని ప్రజలను చుట్టేశారు. ఊర్లోకి పాలు రాకుండా ఆపేశారు, బియ్యం రాకుండా ఆపేశారు, ఊర్లోకి రావాల్సిన నూనె రాకుండా ఆపేశారు. కరువు వచ్చింది, వర్షాలు లేక కాదు. కరువు వచ్చింది ఏమండి, భూమి ఎండిపోయి పొలం పండక కాదు. అంతా ఉంది, కానీ శత్రువులు ఆపేశారు రాకుండా. తినే ఆహార వస్తువులు రాకుండా ఆపేశారు. కరువుతో అల్లాడిపోతున్నారు. నలుగురు కుష్ఠరోగులు బయటికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నలుగురిని వాడుకొని వీళ్ళ శబ్దం విని శత్రువులు భయపడిపోయి, ఇదిగో సోమరోను పట్టణస్తులు మన మీదకి యుద్ధానికి వస్తున్నారని వాళ్ళు తెచ్చుకున్న పత్యాలన్నీ వదిలిపెట్టి పారిపోయారు. ఇది జరిగింది. నలుగురు కుష్ఠరోగులకి కావలసినంత భోజనం ఉంది, కావలసిన సరుకులు ఉన్నాయి, బోల్డంత ఉంది. కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చారు సిరియా శత్రువులను యుద్ధం చేయాలని. అంతా వారు తెచ్చుకున్నదంతా తగ్గిపోయింది. అయితే ముగ్గురు కుష్ఠరోగులు అన్నారు, భలే దొరికిందిగా, మనకు తిందాం అంటే ఒకడంటాడు, మనం చేసేది మంచి పని. ఏ అధ్యాయం అది? 7వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 9వ వచనం. వద్దులే, చదవద్దు, తీసి పెట్టుకోండి. 7వ అధ్యాయం 9వ వచనం. మనము చేసేది మంచి పని కాదో? ఏం మంచి పని కాదో? మన తోటి సహోదరుల ఆకలితో అల్లాడిపోతున్నారు ఊళ్ళో. ఇద్దరు తల్లులు మీరు చూశారు కదా, రాజు దగ్గరికి వెళ్ళి ఒక బిడ్డను తినేసి మరొక బిడ్డను తినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత దారుణమైన కరువులో ఉంటే మనము కడుపు నింపుకోవటం మంచి పని. వాళ్ళ ఆకలితో ఉంటే మనము కడుపు నిండా తిని నిద్రపోవటం మంచి పని కాదు. ఎదుటివారు ఇబ్బంది పడుతుంటే మనం హ్యాపీగా పండగ చేసుకోవడం మంచి పని కాదు. ఎదుటివారు బాధల్లో, బలహీనతలో, కన్నీళ్లు బన్నీళ్ళ మధ్య అల్లాడిపోతా ఉంటే మనము సంతోషంగా మంచి వస్త్రాలు, కొత్త వస్త్రాలు వేసుకొని తిరగటం మంచిది కాదు. ఇది మంచి పని. మరి ఏం మంచి పని చేద్దాం? వెళ్ళి రాజుకు కబురు చేస్తే సోమరంలో ఉన్న వారందరూ కడుపు నిండా భోజనం చేస్తారు అని నలుగురు కుష్ఠరోగులు వెళ్ళి రాజుకు కబురు చేస్తే తెల్లారిలేకే భోజనము, బియ్యము, కందిపప్పు మొత్తం తెచ్చి ఇంటింటికి పంచి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము ఒక మంచి సమరేడుగా ఉంటావా, లేక ఒక లేయుడు యాజకుడు మాదిరిగా దర్శనం చేస్తూ నాకెందుకు లేని దారిని పోయి దానయ్యతో నాకేం పని అని వెళ్ళిపోతావా? ఇప్పుడు దాకా చెప్పింది సంఘం గురించే. సంఘంలో ఎవరికి కష్టం వచ్చినా ఒక సహోదరుడిగా వారి పక్కన నిలబడాలి. అది సంఘం. ఏ కుటుంబంలో ఆనందం, సంతోషం, శుభకార్యం జరిగినా అక్కడ కనిపించాలి. అది సంఘం అంటే. ఎవరింట్లో ఉద్యోగం వచ్చినా డిన్నర్ చేసుకున్న వారు పిలిచి అక్కడికి వెళ్ళి వారితో కలిసి సంతోషించాలి. అది సంఘం అంటే. బాధల్లో నువ్వు ఉండాలి, బలహీనతలో నువ్వు ఉండాలి, సంతోషంలో నువ్వు ఉండాలి, శుభకార్యములో నువ్వు ఉండాలి. అది సంఘం అంటే. వీడికి ఎందుకు వచ్చిందిరా ఉద్యోగం? అది కాదు సంఘం. వీళ్ళకి వచ్చింది ఎలా వచ్చింది ఇలాంటి సంబంధం? అది కాదు సంఘం.
ఇల్లు ఎలా కట్టారా ఎంత ఇల్లు? అది కాదు సంఘం. ఎవరు సంతోషంగా సంఘములో ఏదైనా మంచి జరిగితే మనం వారితో పాటు ఆనందించాలి. ఎవరైనా బాగోలేకపోతే వారు బలహీనంగా ఉంటే వారితో పాటు మనము ఏడవాలి. ఇది సంఘం. కాబట్టి 3 మాటలు చెప్పాలనుకున్నాను. కానీ ఒక మాట రాత్రికి మీతో పంచుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా 2 మాటలు చెప్పాను. యేసు ప్రభు రావడానికి అసలు సిసలైన కారణాలు మీకు చెప్తున్నాను. ఒక మంచి డాక్టర్‌గా ఆయన వచ్చాడు. అనేక మందిని ఒక మంచి సమరయుడుగా వచ్చాడు. ఎంతో మంది బలహీనంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు. అలసటతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు. ఆపదలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు. ఆదుకున్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాటను దీవించమని, ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.